వేసవికాలం మొదలైందంటే చాలు ఎక్కడ చూసినా పుచ్చకాయలు ఉంటాయి. పుచ్చకాయలు లేని ప్రాంతమే ఉండదు కదా! ఎండ ఎంత కొట్టినా ఈ సమయంలో దొరికే పండ్ల కోసమే వేసవికాలం అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఏ కాలం అంటే ఇష్టమో కామెంట్‌లో చెప్పేసేయండి. పుచ్చకాయలు మామూలుగా తిన్నా బావుంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా మీరు ఈ మహబత్‌గా షర్బత్ చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. దీనికోసం నేనిక్కడ వాటర్ మిలన్ తీసుకొని పీసెస్‌లా కట్ చేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ మిలన్ పీసెస్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం బీట్రూట్ ముక్కలు, నానబెట్టుకున్న బాదం, కొంచెం షుగరు వేసుకొని దీంట్లోనే 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటాను. కాచి చల్లార్చిన మిల్క్ అండి ఇది. ఇందులోనే 4, 5 ఐస్ క్యూబ్స్ వేసుకొని మొత్తాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్, నానబెట్టిన సబ్జా గింజలు, చేసుకున్న ఈ జ్యూస్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీనిపైన కొంచెం బాదంని స్లైసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మహబత్‌కా షర్బత్ రెడీ అండి. మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. కీప్ వాచింగ్.